హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ హాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి రాపర్తి నగర్ దగ్గర ఉన్న మారుతి సుజుకి షోరూమ్ సంతోష్ మారుతిలో ఉన్నాము. ఈరోజు చూడండి, ఆల్టో K10 VXI ప్లస్ దీని యొక్క రివ్యూ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక ఫ్రంట్ లుక్ చూడండి ఎంత బాగుందంటే చాలా అఫీషియల్గా కనిపిస్తుంది. మీకు ఈ గ్రిల్ చూస్తుంటే చాలా పెద్దగా అనిపిస్తుంది, చాలా చూడటానికి మంచి లుక్ ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి సుజుకి లోగో, తర్వాత మనకు హెడ్ ల్యాంప్, తర్వాత మనకు ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. మనకు హెలోజన్ బల్బ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇందులో అయితే ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేయలేదు. సో లైటింగ్ పరంగా అయితే బాగానే ఉంటుంది. ఇక మనకు ఫ్రంట్ వ్యూ చూస్తే చాలా నీట్గా అఫీషియల్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ గ్రిల్ చాలా పెద్దగా ఉండడంతో చాలా బాగుంది. చూడటానికి లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. తర్వాత మనకు రేడియేటర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక హీటింగ్ పరంగా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హారన్ కూడా ఈజీగా కనబడుతుంది. ఓకే, మనకు చాలా నీట్గా చూడటానికి ఆ గ్రిల్ వల్ల మంచి ఫ్రంట్ లుక్ చాలా బాగుంటుంది. ఇక మనకు సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓఆర్వీ వేయడం జరిగింది. అదేవిధంగా సైడ్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు ఇందులో వచ్చేసి జేకెట్ టైర్స్ ప్రొవైడ్ చేశారు. చూసుకున్నట్లయితే మనకు 13 ఇంచెస్ జేకెట్ టైర్స్ మనకు రెగ్యులర్ వీల్సే ప్రొవైడ్ చేశారు. స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. మనకు షాక్ అబ్జర్వ్ చూడండి, చాలా చాలా పెద్దగా అనిపిస్తుంది. మనకు ఇంత గుంటలు పడ్డా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మంచి స్టాండర్డ్ లెవెల్లో ఇవ్వడం అయితే జరిగింది. షాక్ అబ్జర్వ్ చూసుకున్నట్లయితే ఇక మనకు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మన ఇండియన్ రోడ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుంది. అది కాకుండా మనకు ఈ వెహికల్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఆల్టో మారుతి కానివ్వండి, K10 కానివ్వండి, మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంత మంచి చిన్న కార్ ఉద్దేశం ఏంటంటే ఈజీ డ్రైవ్ అనమాట. ఈజీ డ్రైవ్, ఈజీ పార్క్. ఎక్కడైనా సరే ఎంత ట్రాఫిక్లో ఉన్నా కూడా మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట. అంతేకాకుండా ఎటువంటి ప్లేస్లో అయినా కూడా మనం ఈ వెహికల్ని మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అది మనకు ఈ వెహికల్ వల్ల ప్లస్ అనమాట. ఇక మనకు ఈ ఓఆర్వీఎం అనేది మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మాన్యువల్గానే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈజీగా. ఎలక్ట్రిక్ అయితే ఇవ్వలేదు. ఇక మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డోర్ హ్యాండిల్, మనకు డోర్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ లివర్ అయితే ప్రొవైడ్ చేశారు సిల్వర్ కలర్లో. ఇక మనకు బాటిల్ హోల్డర్ ఇచ్చారు. ఇక మనం డోర్ లాక్కోవడానికి ఇక్కడ చిన్న హ్యాండిల్ కట్ చేశారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్పీకర్స్ కనిపిస్తున్నాయి. ఇక మనకు ఇక్కడ ఇది మాన్యువల్ అయితే వచ్చారు. ఇది చూస్తున్నాం ఇక్కడ క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్. ఇక మనకు స్టీరింగ్లో చూసుకున్నట్లయితే స్టీరింగ్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ వెహికల్కి ఇంత స్టీరింగ్ అయితే ఓకే, ప్లస్ మరీ ఫాస్ట్గా వచ్చినా కూడా బాగోదు. ఈ వెహికల్కి, చిన్న వెహికల్కి చూడటానికి బాగుండాలి. ఇక్కడ మనకు ఆటో మోడ్స్ ఇచ్చారు. ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ నుండే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఇవ్వటం జరిగింది చూడండి. స్క్రీన్ కూడా బాగా అద్భుతంగా ఇచ్చారు. మనకి ఇందులోనే ఆ స్క్రీన్ మనం ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనం తర్వాత బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా డివైస్లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన కనెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత మీడియాలో చూసుకున్నట్లయితే మనకు FM ఇచ్చారు, AM ఇచ్చారు, బ్లూటూత్ కనెక్ట్ ఇచ్చారు. USB ద్వారా కూడా మనకు పాటలు వినే అవకాశం ఉంది. అదేవిధంగా ఆక్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, టచ్ కూడా చాలా స్మూత్గా ఉంది టచ్. ఇక మారుతిలో అంటే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఇక మనకు ఏసీ చూసుకున్నట్లయితే ఇక్కడ మాన్యువల్గానే ఏసీ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెగ్యులర్గా చిన్న బండికి ఈ విధంగా ఇంతకంటే ఎక్కువ ఇచ్చినా కూడా బాగోదు. మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. గ్రీన్, వైట్, రెడ్. మనకు అంటే గ్రీన్లో ఉంటే మనకు ఎప్పుడు కూలింగ్లో ఉంటుంది. తర్వాత వైట్ మామూలుగా హీట్ వచ్చేసి, రెడ్ వచ్చేసి హీటింగ్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ బటన్ వచ్చేసి మనకు ఇన్నర్ ఏసీ, ఇది అవుటర్ ఇది.
బయట ఎయిర్ రావడానికి ఇది చేంజ్ చేసుకోవచ్చు. అది హైవేలో వెళ్తుంటేనే మనం ఇది యూజ్ చేయాలి. బట్ లోకల్లో ఉన్నప్పుడు అయితే మట్టి రోడ్లో ఉన్నప్పుడు అయితే ఇది పెట్టుకోకూడదు. ఇది ఇన్నర్ ఏసీలోనే ఉండాలి. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసీ బటన్ ఇది చూపిస్తాను. ఇక్కడ ఏసీ బటన్ అనమాట. ఏసీ బటన్ ఇది ఈ విధంగా ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 12 volts సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. 12 volt సాకెట్ ప్రొవైడ్ చేశారు. తర్వాత USB యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కొంచెం సెల్ అవి పెట్టుకోవడానికి ఇక్కడ మనకు ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది, చిన్న నాబ్. తర్వాత కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ, బాటిల్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. ఇక మనకు గేర్ నాబ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్ అండ్ రివర్స్. ఇక ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్. ఇక మనకు బెల్ట్ పెట్టుకోవడానికి బెల్ట్ కూడా ఇచ్చారు. ఇట్లా ప్రెస్ చేసి మనం పెట్టుకోవడం అందరికి తెలిసిన విషయమే. ఇక ఇదంతా చూసుకున్నట్లయితే ఆల్ పార్కింగ్. ఇక విండోస్ విండోస్ మనకు ఇక్కడ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు, గ్లాస్ అప్ అండ్ డౌన్ కి. ఇక మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక ఏసీ వన్ చూసుకుంటే ఈ విధంగా ఇచ్చారు, సింపుల్ గా రౌండ్ షేప్ లో చాలా బాగుంది చూడటానికి, నో ప్రాబ్లం. ఇక మిడిల్ చిన్న బండి ఇంతకంటే అద్భుతంగా ఇచ్చినా కూడా బాగోదు, దానికంటే పిండి పెద్ద రొట్టె అని చెప్పేసి అంటారు కదా, సో ఆ విధంగా. ఇక IRVM చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది, మాన్యువల్ అడ్జస్ట్మెంట్. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, మన వాయిస్ అంటే మనం మాట్లాడుకోవడానికి మైక్ లెక్క. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ ప్రొవైడ్ చేశారు, క్యాబిన్ లైట్. ఇక మనకు సన్ షేడ్ ఇక్కడ ఇచ్చారు, మనకు ఇక్కడ కూడా ఇచ్చారు అనమాట. మనకు డ్రైవర్ సైడ్ ప్యాసింజర్ కి హ్యాండిల్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అదే విధంగా మనకి చూడటానికి చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకు ఇందులో ఆ స్టీరింగ్ దగ్గర వచ్చేసి మనకు వైఫర్ లివర్ అయితే లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసి మనకు లైట్ ఆన్ ఆఫ్ రైట్ లివర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం లైట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది, మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. క్లస్టర్ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది, మనకు ఎంత స్పీడ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక ఒక డ్రైవర్ కావాల్సిన చిన్న పాటి ఇన్ఫర్మేషన్ అంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది, యావరేజ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ. ఇంకా యావరేజ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇంకా మనకు ప్రెస్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇందులో. చాలా ఫ్రెండ్స్ చూడటానికి కూడా చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది మన క్లస్టర్ కూడా. ఇక మనం రియర్ లో చూద్దాం, రియర్ ఎలా ఉంది ఫ్రెండ్స్. ఇక రియర్ లో వచ్చినట్లయితే మనకు ఇక్కడ డోర్ కి చూడండి చైల్డ్ లాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చైల్డ్ లాక్ అయితే ప్రొవైడ్ చేశారు. అలా ఇటువైపు అంటే మనం లాక్ వేసినట్టు చిన్నపిల్లలు ఉన్నప్పుడు లాక్ వేసుకోవచ్చు, తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు సింబాలిక్ కూడా చూపిస్తున్నారు. ఇక మనకు రియర్ సీట్ చూసుకున్నట్లయితే మనకు హెడ్ రెస్ట్ అయితే 2 ప్రొవైడ్ చేశారు. సెంట్రల్ అయితే హెడ్ రెస్ట్ లేదు, ఈజీగా 3 కూర్చోవచ్చు అన్నమాట. కాకపోతే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు మాత్రం కూర్చోవచ్చు, మరీ లాగా ఉన్న వాళ్ళైతే 2 ఈజీగా సఫిషియెంట్ గా సరిపోతారు. ఇక మనకు నీ రూమ్ చూసుకున్నట్లయితే చాలా ప్లేస్ ఉంది మనకి, చూడండి ఇంత చాలా ప్లేస్ ఉంది. ఇక హెడ్ రూమ్ కూడా చాలా ఉంది ఫ్రెండ్స్, చాలా ప్లేస్ ఉంది హెడ్ రూమ్ కూడా. మనకు వ్యూ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇక మనకు కస్టమర్ సైడ్ బ్యాక్ అంటే రియర్ లో కూడా మనకి ఇక్కడ హ్యాండిల్ గ్రాప్ ప్రొవైడ్ చేశారు, హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు వెనక ప్యాసింజర్ కూర్చొని పట్టుకోవడానికి. ఇక మనకు వెనక గ్లాస్ దింపడానికి వచ్చి మనకి ఇక్కడైతే లివర్ అయితే ఇచ్చారు. మనకు ఇక బటన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి రియర్ లో కూడా. అంతేకాకుండా రియర్ ప్యాసింజర్స్ కి ఇక్కడ సెల్ పెట్టుకోవడానికి ఏమైనా తినే ఒక వాటర్ బాటిల్ అట్లాంటి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఒక కొంచెం ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ మనకు ఈజీ చాలా కూర్చోడం కూడా చాలా సఫిషియెంట్ గానే ఉంది ఫ్రెండ్స్. మనకి ఈజీ చాలా బాగుంది. మంచి రియర్ లో కూర్చున్నా కూడా ఫ్రీగా కనబడుతుంది మనకు, విజన్ అనేది బాగా నీట్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట.
బూట్ చూద్దాం ఫ్రెండ్స్. బూట్ చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న ఫ్యామిలీకి ఒక 2 సూట్ కేసులు పట్టే విధంగా చాలా బాగుంది, అద్భుతంగా. ఇంకా మనకు స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పేర్ వీల్ స్టీల్ వీల్ అనమాట. చూడండి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది స్టీల్. మనకు దీంతో పాటు జాకీ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా పార్సల్ ర్యాక్ ఒకటి ప్రొవైడ్ చేశారు. మనం ఇంకా చూసుకున్నట్లయితే బాగా నీట్గా కనిపిస్తుంది వెహికల్. లోపల నుండి చూసుకుని ఇక్కడ బ్యాక్ నుండి చూసుకుంటా చూడండి, చాలా విజన్ ఈజీ, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక రియర్లో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఆల్టో కేటన్ అనే బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా సుజుకి లోగో అయితే కనిపిస్తుంది మనకు. ఇందులో బ్రేక్ లైట్, తర్వాత ఇండికేటర్, రివర్స్ లైట్ అనమాట. ఇది పార్కింగ్ లైట్ ఇది ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా బ్రేక్ లైట్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు టాప్లో, చాలా బాగుంది. కాకపోతే దీనికి డిఫాగర్ అయితే ఇవ్వలేదు దీనికి. అదేవిధంగా మనం స్పాయిలర్ పెట్టుకున్నట్లయితే చూడటానికి ఆ స్పోర్ట్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే యాంటీనా అయితే ప్రొవైడ్ చేశారు పైన. అదేవిధంగా వైఫర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వైఫర్ వాటర్ కోసం అయితే మనకు సింగిల్ నాబ్ ఒకటి ప్రొవైడ్ చేశారు వైఫర్ వాటర్కి. ఇక టోటల్గా వెహికల్ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇక ఇది టాప్ అండ్ VXI ప్లస్ మారుతి సుజుకి ఇది మారుతిలో K10 ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఏంటంటే దీని యొక్క స్పెషాలిటీ ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను. ఏంటంటే ఈజీ డ్రైవ్ అనమాట. తర్వాత ఈజీ పార్క్, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా పార్క్ చేసుకోవడానికి చిన్న ప్లేస్ ఉన్నా చాలు మనకు ఈజీగా మనం పార్క్ చేసుకోవచ్చు. తర్వాత ట్రాఫిక్ రూల్లో కూడా మనకు ఈజీగా మనం పాస్ అయిపోవచ్చు అనమాట ఈజీగా. తర్వాత చాలా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇందులో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కార్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ కార్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. దీనికి ఉన్న మెయింటెనెన్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.